నేత్రాస్ లెన్స్. ఏంటి ప్రపంచం మొత్తం ఏకమై వచ్చినా ఇజ్రాయెల్ను ఓడించలేరా? కాస్త ఎక్కువ చేసి చెప్పినట్లేదు. లేదు, ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజం. శాంపుల్గా కొన్ని పేర్లు చెప్తా, మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందా అని. జీసస్ ఆఫ్ నజరత్ ఒక యూదుడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు, కార్ల్ మార్క్స్ ఒక యూదుడు, వ్యాక్సిన్ సూదిని కనిపెట్టింది ఒక యూదుడు, పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది, లుకేమియాకు మందు తయారు చేసింది, హెపటైటిస్ బి మందు కనుగొన్నది, మైక్రో ప్రాసెసింగ్ చిప్, న్యూక్లియర్ చైన్ రియాక్టర్, ట్రాఫిక్ లైట్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్, స్టెయిన్లెస్ స్టీల్, సౌండ్ మూవీస్, టెలిఫోన్ మైక్రోఫోన్, వీడియో టేప్ రికార్డర్, పోలో కంపెనీ, లివిస్ జీన్స్, స్టార్బక్స్, గూగుల్, డెల్ కంప్యూటర్స్, ఒరాకిల్, బాస్కిన్స్ అండ్ రాబిన్స్, డంకిన్ డోనట్స్, సిఎన్ఎన్, ఏబిసి, వాషింగ్టన్ పోస్ట్. వీటన్నిటి వెనుక ఉన్నది యూదులు. లిస్టులా చెప్పుకుంటూ పోతే కనీసం గంట 2 గంటలు పడుతుంది. మీరు ఏ రంగమైనా తీసుకోండి, యూదులు లేకపోతే అడగండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. స్వర్గం కంటే గొప్పది ఏంటి అని యూదులను అడిగితే వచ్చే సమాధానం ఇజ్రాయెల్. అక్కడి అణువణువు వారికి పవిత్రమే. అందుకే ఇజ్రాయెల్ పై దాడికి ఎవరైనా వస్తున్నారు అంటే ప్రపంచాన్ని ఓడించడానికి సైతం సిద్ధమవుతారు. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ. ప్రపంచంలో యూదులందరినీ కలిపితే రమారమి 1,60,00,000 మంది ఉంటారు అంతే. బట్ జాగ్రత్తగా వినండి, గత 105 ఏళ్లలో ఉన్న ఈ 1,00,00,000 మందే 15 డజన్ల నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు. అంటే 180 నోబెల్ బహుమతులు. సో తమ బ్రెయిన్లో 1% ఇజ్రాయెల్ కోసం పెట్టినా, తమ సంపాదనలో 0.5% ఇజ్రాయెల్ కోసం ఖర్చు చేసిన, తమ ఆవిష్కరణల్లో 1-2 ఇజ్రాయెల్కు వినియోగించిన ఈ ప్రపంచం మొత్తం వారి ముందు దాసోహం అనక తప్పదు. అసలు చుట్టూ 6 శత్రు దేశాలను పెట్టుకుని తొడగొట్టి నిలబడుతోందంటేనే యూ కెన్ ఇమాజిన్ ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్లో అని. యూదులకు ఇంత బ్రెయిన్ పవరా? ఇజ్రాయెల్ అంటే అంత కస వాళ్ళకి? నో డౌట్. శతాబ్దాలుగా వాళ్ళు పడ్డ కష్టం అలాంటిది. 100 ఏళ్లుగా ఎంతమంది ఎన్నిసార్లు దండయాత్రలు చేసి ఊచకోత కోశారు. బాబిలోనియన్లు యూదులను బానిసలుగా మార్చుకున్నారు. రోమన్లు కొన్ని వేల మంది యూదులను చంపేశారు. యూదుల భూభాగాన్ని చిన్నాభిన్నం చేసి చెల్లా చెదురయ్యేలా చేశారు. తలదోచుకోవడానికి వేరే దేశాలకు వెడితే అక్కడా పట్టుకుని చంపేశారు. స్పెయిన్లో యూదులను తరిమి కొట్టారు. యూరప్లో కట్టగట్టి అందరినీ సామూహికంగా చంపేశారు. యూదుల తత్వం ఒక్కటే, ఎక్కడున్నా సరే అధికారంలో ఉండాలి, వ్యవస్థపై ఆర్థికంగా పట్టు సాధించాలి. ఇవే కోరుకుంటారు వాళ్ళు. బహుశా ఆ లక్షణమే హిట్లర్కు యూదులపై ద్వేషాన్ని పెంచిందేమో. దాదాపు 10 లక్షల మంది యూదులను ఊచకోత కోసాడు హిట్లర్. అలా 100 ఏళ్ల పాటు ఎక్కడెక్కడో తలదాచుకున్న యూదులు 1900, 2000 మధ్య తిరిగి ఇజ్రాయెల్ చేరారు. అందుకే ఇజ్రాయెల్ అంటే వాళ్ళకి అంత ఇష్టం, అంత పవిత్రం. సరే, ఇంతకీ ఇరాన్తో గొడవ ఏంటి? దీనికి ఆన్సర్ చెప్పుకునే ముందు కాస్త హిస్టరీకి వెళ్ళాలి. హోలీ ల్యాండ్, పవిత్ర భూమి. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు, జోర్దాన్, లెబనాన్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి హోలీ ల్యాండ్ అంటారు. జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు చెప్పుకునే ఈ దేశాల్లో ఇజ్రాయెల్ తప్ప అన్ని అరబ్ దేశాలే. బాగా గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఈ హోలీ ల్యాండ్ను ఐక్యరాజ్య సమితి 1947లో విభజించింది. ఇజ్రాయెల్ను ఓ దేశంగా ప్రకటించింది. తమ పవిత్ర భూమిలో ఇజ్రాయెల్ కోసం ఒక ప్రాంతాన్నిచ్చి దాన్నొక దేశంగా గుర్తించడం ఏంటి అనేది అరబ్ దేశాల కోపం, ముఖ్యంగా పాలస్తీనా. సో పాలస్తీనా సివిల్ వార్కు దిగింది. ఈజిప్ట్ ఏమో గాజాన్ లాక్కుంది. జోర్డాన్ వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని కైవసం చేసుకుంది. అప్పటికే యూదులు మహాశక్తిమంతులయ్యారుగా. 1967లో జస్ట్ 6 రోజుల యుద్ధం చేసింది ఇజ్రాయెల్. అంతే, ఈజిప్ట్ నుండి గాజాను, జోర్దాన్ నుండి వెస్ట్ బ్యాంక్ను వెనక్కి తెచ్చుకుంది. బట్ గాజా నుండి ఇజ్రాయెల్కు నిత్యం దాడి ఎదురవుతూనే ఉంది. కారణం గాజాను హమాస్ పరిపాలించడం. ఆ హమాస్కు ఇజ్రాయెల్ ఎదిరించేంత ధైర్యం, సాహసం ఎక్కడదంటే పాలస్తీనా, ఇరాన్ అండ్ అదర్ అరబ్ కంట్రీస్. హమాస్కు ఇరాన్ పరోక్షంగా ఆయుధాలు సప్లై చేసింది, కావాల్సిన ధన సహాయం కూడా చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు లింక్ తెలిసిందిగా. ఇరాన్ అంటే ఇజ్రాయెల్కు, ఇజ్రాయెల్ అంటే ఇరాన్కు ఎందుకంత కోపమో. మరి ఇజ్రాయెల్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసుగా. పోయి ఇజ్రాయెల్తో ఎందుకు పెట్టుకుంటోంది ఇరాన్? కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ ఓడించేందుకు ఇరాన్ చేయని ప్రయత్నమే లేదు. అణుబాంబ్ కోసం ఎంతలా శ్రమిస్తోందో.
ఇజ్రాయెల్పై వేస్తుందో లేదో తెలియదు, కానీ ఏం చేసైనా సరే అణుబాంబులు తయారు చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇజ్రాయెల్పై ఎప్పటికైనా పైచేయి సాధించాలనే తపన దాంది. కానీ ఇజ్రాయెల్ ముందుకు పోనిస్తేగా ఇరాన్ను ఎప్పటికప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ను నాశనం చేస్తూనే వస్తోంది ఇజ్రాయెల్. అది పక్కన పెడితే ఇజ్రాయెల్ బలం ఎంత, ఇరాన్ బలం ఎంత? అఫీషియల్ డేటా ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి, ఈ రెండు సంస్థల డేటా ప్రకారం దేశ రక్షణ కోసం ఇరాన్ $7.4 బిలియన్ ఖర్చు చేస్తోంది. అంటే అటు ఇటుగా 60 నుండి 65 వేల కోట్ల రూపాయలు. బట్ ఇజ్రాయెల్ ఏకంగా $19 బిలియన్, మన కరెన్సీలో 170,000 కోట్లు. ఏ మాత్రం కంపారిజన్ లేదు. పైగా ఇజ్రాయెల్ జనాభా జస్ట్ 97 లక్షలు. మన హైదరాబాద్లో ఉన్నంత జనం కూడా ఉండరు. అదే ఇరాన్లో దాదాపు 9 కోట్ల జనాభా. 1 కోటి మంది కూడా లేని ఇజ్రాయెల్ జీడిపి $525 బిలియన్. 9 కోట్ల జనాభా ఉన్న ఇరాన్ జీడిపి $413 బిలియన్. సరే, ఈ రెండు దేశాల సైనిక శక్తి ఎంత అది కూడా చూద్దాం. ఇజ్రాయెల్ దగ్గర 340 వార్ జెట్స్ ఉంటే ఇరాన్ వద్ద 320 యుద్ధ విమానాలున్నాయి. ఇరాన్కు 6 లక్షల మంది సైనికులుంటే ఇజ్రాయెల్ వద్ద ఉన్నది 170,000 మంది. ఇరాన్ దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ 3,000కు పైనే. బట్ ఇజ్రాయెల్ దగ్గర ఎన్నున్నాయో ఇప్పటి వరకు కరెక్ట్ లెక్క తెలియదు. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలం, ఇజ్రాయెల్కున్న బలం దాని ఎయిర్ ఫోర్స్. ఇరాన్లో కీలక లక్ష్యాలపై దాడి చేసే సత్తా ఉంది దానికి. ఇరాన్కు ఎన్ని మిసైల్స్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ గగనతలాన్ని రక్షించేందుకు ఐరన్ డోమ్ ఆరో సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ఐరన్ డోమ్ ఆరో సిస్టమ్స్ ను బ్రేక్ చేయడానికి ఇరాన్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. వాళ్లే చెప్పుకున్నారు ఈ విషయాన్ని. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ థర్డ్ పేట్రియాట్ ను సైతం ఛేదించగల సరికొత్త బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేశామని చెప్పింది ఇరాన్. తాము తయారు చేసిన సరికొత్త వార్ హెడ్స్ డైరెక్షన్ ను మార్చుకోగలమని చెప్పుకుంది. మొన్న వాటిని ప్రయోగించే ఇజ్రాయెల్ ను దెబ్బతీసింది ఇరాన్. అందుకే అత్యంత శక్తివంతమైన ఐరన్ డోమ్ ఆరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఇరాన్ బ్రేక్ చేయగలిగింది. ఈ రెండు దేశాల మధ్య ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సైబర్ వార్. ఇది ఏ స్థాయిలో జరుగుతోందంటే కనీసం ఊహించలేరు కూడా. 2023లో జస్ట్ 83 రోజుల్లోనే ఇరాన్పై 3,380 సైబర్ దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్లోని పెట్రోల్ స్టేషన్స్ ను సైతం గందరగోళంలో పడేసింది. సరిగ్గా ఆ సమయంలోనే ఎందుకన్ని సైబర్ అటాక్స్ అంటే ఇరాన్లో అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. అంటే రోజుకు 40 సైబర్ దాడులు, గంటకు దాదాపు 2 సైబర్ అటాక్స్ ఉక్కిరిబిక్కిరి చేసింది ఇరాన్ను. సరే, ఇంతకీ ఎవరు గెలుస్తారు ఈ యుద్ధంలో? ఖచ్చితంగా ఇజ్రాయెలే. ఎందుకని వన్ సైడ్ తీసుకున్నారా అని అనుకుంటారేమో. ఇది సొంత అభిప్రాయం కాదు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తారు. ఎందుకంటే ఇరాన్కు ఎంత శక్తి సామర్థ్యాలున్నా ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ ఉంది. అసలే ఇజ్రాయెల్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ మిలిటరీలో. సైనిక శక్తిలో ఇజ్రాయెల్ చాలా ముందుంది. అలాంటి దేశానికి అమెరికా తోడైతే ఎవరైనా బూడిదవ్వాల్సిందే. బట్ అంతవరకు వెళ్ళదు పరిస్థితి. అలాగని ఇరాన్కు భారీ డ్యామేజ్ చేసేంత వరకు ఇజ్రాయెల్ అమెరికా ఆగవు. సో ఈ యుద్ధం ఎంతవరకు పడుతుందో చూడాలి. ఇది వాటి నేత్రాస్ లెన్స్. నేత్ర మొదటిసారి యేసు ప్రభువులు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సాత్వికుడై గాడిద మీద ప్రయాణం చేశాడు. అందుకే యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30 వచనాల్లో ఆయన ఏమంటూ ఉన్నారంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. నేను సాత్వికునిగా వచ్చాను కనుక ప్రతి మనిషికి ఒక అవకాశం యేసు ప్రభు దగ్గరికి రావడానికి. ఆయన సాత్వికుడు గనుక ఆయన చేతులు చాచి నా యొద్దకు రమ్మని పిలుపునిస్తూ ఉన్నాడు. అందుకే దానికి సాదృశ్యంగా ఆయన గాడిద మీద ప్రయాణం చేశాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేసింది. అయితే అదే యేసు ప్రభువులు వారు రెండవసారి ఆయన తిరిగి ఈ భూమి మీదకి రానయ్య ఉన్నారు. ఆయన ఎలా వస్తారంటే తెల్లని గుర్రము మీద ఆయన రారాజుగా వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సాత్వికుడుగా
గాడిద మీద నడిచినటువంటి ఈ యొక్క తరుణములో నీ యొక్క హృదయాన్ని క్రీస్తుకి ఇస్తావా? లేకపోతే ఆయన రెండవసారి రారాజుగా తెల్లని గుర్రము మీద వచ్చినప్పుడు యేసును చూచి ఆయన ప్రభువుని గుర్తిస్తావా? యేసు తెల్లని గుర్రము మీద రారాజుగా వచ్చినప్పుడు ప్రతి మోకాలు యేసు నామమున వంగుతుంది, ప్రతి నాలుక ఇదిగో యేసు ప్రభు అని ఒప్పుకుంటుంది. కానీ దట్ విల్ బి టూ లేట్. అయిపోయింది, సమయం అయిపోయింది. ఒక ఆఫర్ పెడతారు, ఆఫర్ డేట్ అయిపోతే ఇప్పుడంతా కామర్స్ కాబట్టి, షాపింగ్ అంతా ఆన్లైన్ కాబట్టి, ఆఫర్ 12 గంటలకు అయిపోతే దాని తర్వాత అది అప్లై అవుతుందా? అవ్వదు. మీరు ఎన్నిసార్లు దాన్ని ఏం చేసినా అవ్వదు. ఎందుకంటే టైం అయిపోయింది, ఆటోమేటిక్గా ఆఫరు క్యాన్సిల్ అయిపోయింది. ఒక్క నిమిషం, ఒక్క సెకండు, రాత్రి 12 గంటలు దాటిపోతే ఆఫర్ ఏమైంది? అయిపోయింది. మీ వాచ్లో మీరు 11:30 పెట్టుకున్నా ఆఫర్ మళ్ళా రాదు. ఏం చేసినా ఆఫర్ రాదు, టైం అయిపోయింది. యేసు ప్రభు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. నేను సాత్వికుడనై దీనునిగా ఈ భూమి మీదకి వచ్చాను. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీ ఆత్మలను రక్షించగలిగినటువంటి దేవుణ్ణి నేనే, రండి అని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ పిలుపును నీవు తిరస్కరిస్తే, ఈ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకొనకపోతే ఆయన తిరిగి రెండవసారి రారాజుగా వస్తాడు. ఈసారి ఆయన అధికారంతో వస్తాడు. ఈసారి ఆయన పరిపాలన చేయడానికి వస్తాడు. ఈసారి ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. మొదటిసారి యేసు ప్రభువులు వారు వచ్చినప్పుడు ఆయన నేత్రములలో నుండి కన్నీరు కారింది. ఎందుకు కారిందంటే ఆయన యెరూషలేమును చూచినప్పుడు, దేవుణ్ణి విడిచి తిరుగుతున్నటువంటి ప్రజలను క్రీస్తు చూచినప్పుడు ఆయన మనసు చలించిపోయి ఆయన కన్నీరు కార్చాడు. అయ్యో, ఎందుకు ఈ ప్రజలు నన్ను తిరస్కరిస్తూ ఉన్నారని. అయితే అదే యేసు ప్రభు రెండవసారి తిరిగి వచ్చినప్పుడు కాల్చగలిగినటువంటి అగ్ని జ్వాలల వలె ఆయన కన్నులు ఉన్నాయి. కాబట్టి నీ జీవితంలో యేసు దీనునిగా, సాత్వికునిగా, దయా కనికరములు కలిగినటువంటి వానిగా ఉండగానే నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? మొదటిసారి యేసు ప్రభువులు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటము పెట్టబడింది. మానవుని యొక్క పాప పరిహారార్థమై ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించున్నట్లుగా ఆయన శిలువను ఎక్కుటకు ముందుగా ఆ యొక్క రోమియులు యేసు ప్రభువు యొక్క శిరస్సు మీద ముండ్ల కిరీటాన్ని పెట్టి రెల్లును తీసుకొని రెల్లుతో ఆయన తల మీద ఉంచబడినటువంటి ముండ్ల కిరీటాన్ని కొట్టినప్పుడు ఆయన తలలో నుండి రక్తము స్రవించింది. ఎందుకు ఆ వేదన, ఎందుకు ఆ బాధ, ఎందుకు ఆయన ఆ రీతిగా ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించాడంటే నిన్ను రక్షించడానికి, పాపము నుండి నిన్ను రక్షించడానికి, పాప బానిసత్వము నుండి నిన్ను విమోచించడానికి, ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన మొదటిసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించాడు. కడుక్కుంటావా నీ పాపములను ఆయన రక్తంలో? నీ దురాలోచనలను యేసు రక్తములో నీవు కడుక్కుంటావా? ఇప్పుడు కడుక్కొనకపోతే, ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికితే ఆయన రెండవసారి అనేకమైనటువంటి కిరీటములను ధరించుకొని ఈ యొక్క లోకానికి తీర్పు తీర్చడానికి రానయ్య ఉన్నాడు. ఈ దినమందు మనము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయమును వచనము వెంబడి వచనము ధ్యానము చేయనై ఉన్నాం. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, యేసు ప్రభువులు వారు రెండవసారి ఎలా వస్తారు, వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? చదువుదాం మొదటి వచనం. అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఎటు తర్వాత 18వ అధ్యాయంలో మనము మహాబబులోను కూలిపోతుందని ధ్యానించాం.
మహావేశ్య అయినటువంటి యొక్క మహాబబులోను అన్నటువంటి పట్టణము కూలిపోయినటువంటి తరువాత పరలోకములో ఒక గొప్ప శబ్దము, అనేక జనుల శబ్దము వంటి ఒక శబ్దము యోహాను వింటూ ఉన్నాడు. ఏమని వింటూ ఉన్నాడంటే, ప్రభువును స్తుతించుడి. ఈ యొక్క అధ్యాయంలో 5 సార్లు దేవుణ్ణి స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి అని రాయబడి ఉన్నది. హల్లెలూయా అనగా ప్రభువుని స్తుతించుడి అని అర్థం. అందుకే మీరు ఫుట్ నోట్లో చూస్తే హల్లెలూయా అని ఉంటుంది. ఎందుకు మనము హల్లెలూయా చెప్తామంటే, పరలోకములో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు. వారు దేవుణ్ణి స్తుతించుటకు గల కారణం ఏంటంటే, రక్షణ, మహిమ, ప్రభావము దేవునికే చెల్లుతాయి, ఇక ఎవరికి చెల్లడానికి వీలులే. ఈ యొక్క 18 అధ్యాయములలో జరిగినటువంటి సంఘటనలను మనం అర్థం చేసుకోగలిగితే, రక్షణ, మహిమ, ప్రభావములు కేవలము దేవునికే చెల్లుతాయని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే 7 ముద్రలు విప్పబడినప్పుడు, 7 బూరలు ఊదబడినప్పుడు, దేవుని కోపము చేత నింపబడినటువంటి 7 పాత్రలు కుమ్మరించబడినప్పుడు కలిగినటువంటి విపత్తులలో, వచ్చినటువంటి శ్రమలలో ఏ మనిషి కూడా తన్ను తాను రక్షించుకొనలేకపోయాడు. ఏ యొక్క మనిషి యొక్క మహిమను బట్టి తన్ను తాను తప్పించుకొనలేనటువంటి పరిస్థితి. గనుక రక్షణ, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లాలి. మొదటిసారి యేసు ప్రభువుల వారు ఈ యొక్క భూమి మీదకి వచ్చుటకు ముఖ్య కారణం ఏంటంటే, మనిషిని రక్షించడానికి, మనిషి యొక్క పాపము నుండి మనిషిని రక్షించడానికి యేసు ప్రభువుల వారు ఈ యొక్క భూమి మీద మనిషిగా జన్మించారు. అందుకే యేసు ప్రభు జన్మను గురించి దూత వర్తమానమునిచ్చినప్పుడు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనగా రక్షకుడని పేరు పెడతారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువులు వారు తిరిగి ఈ భూమి మీదకి వచ్చుటకు ముందుగా 7 ముద్రలు విప్పబడుతాయి. అప్పుడు భయంకరమైనటువంటి శ్రమలు వస్తాయి. 7 బూరలు ఊదబడతాయి. అప్పుడు భయంకరమైనటువంటి విపత్తులు ఈ యొక్క భూమి మీద సంభవిస్తాయి. దేవుని కోపము చేత నిండినటువంటి 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడినప్పుడు అతి భయంకరమైనటువంటి శ్రమలు ఈ యొక్క భూమి సృజించబడినటువంటి నాటి నుండి నేటి వరకు అట్టి శ్రమలు కలగలేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. నీ డబ్బు, నీ పలుకుబడి, నీ ఆస్తి, నీ జ్ఞానం, నీ చదువు, నీ కుటుంబం, నీ హోదా, ఈ లోక సంబంధమైనటువంటిది ఏది కూడా నిన్ను రక్షించలేదని నీవు గుర్తించాలి. నేటికి ఎందుకు యేసు యొక్క రక్షణ సువార్తను దేవుడు నీకు వినిపింపజేస్తూ ఉన్నాడంటే, కేవలము యేసు ప్రభువు నామమున మాత్రమే రక్షణ కలుగుతుంది. మరి ఏ నామమున రక్షణ కలగదు, మరి ఎవరి వలన రక్షణ కలగదు. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు అంటున్నాడు, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనములో, ఎవని వలన రక్షణ కలుగదు, ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడినటువంటి ఏ నామమున రక్షణ కలుగదు కానీ యేసు నామమునే రక్షణ కలుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఈ యేసు నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. అందుకే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలలో ఆయన అంటూ ఉన్నాడు, ఆకాశమందున్నవారే కానీ, భూమి మీద ఉన్నవారే కానీ, భూమి క్రింద ఉన్నవారే కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున ఒగ్గునట్లునో, ప్రతి వాని నాలుకయు దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లునో, దేవుడు అన్ని నామముల కన్నా పై నామమును యేసు ప్రభుకు అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. ఎందుకు యేసు నామమునే రక్షణ అంటే, అన్ని నామముల కన్నా పై నామము యేసుకు ఇవ్వబడింది.
ఒకరోజు వస్తుంది, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో మోకరిస్తుంది, ఆయనకు సాష్టాంగ పడుతుంది. అయితే యేసు ప్రభు వచ్చుటకు ముందే మనము మన నాలుకతో యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలని, మన మోకాళ్ళు ఆయనకు వంగాలని, అంటే మన జీవితములు ఆయనకు సమర్పించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు మరొక అవకాశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీవు భ్రమపడుతున్నావేమో, నీ డబ్బు నిన్ను రక్షిస్తుందని, నీ ఆస్తి నిన్ను రక్షిస్తుందని, నీ చదువు నిన్ను రక్షిస్తుందని, నీ జ్ఞానం నిన్ను రక్షిస్తుందని, నీ పలుకుబడి నిన్ను రక్షిస్తుందని, నీ హోదా, నీ అధికారం నిన్ను రక్షిస్తుందని. అయితే బైబిల్ చెప్తుంది, ఏది కూడా నిన్ను రక్షించలేదు. యేసు నామములో మాత్రమే నీకు రక్షణ ఉన్నది. యేసు నామమున నీ పాపములను ఒప్పుకొని నీ హృదయాన్ని క్రీస్తుకు సమర్పించినట్లయితే యేసు ప్రభువుల వారు తిరిగి వచ్చినప్పుడు నీవు ఆయనతో కూడా రాజ్యం ఏలుతావని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. కనుక ఎవరైతే ఆ రక్షణను అనుభవించారో, ఆ రక్షణను పొందుకున్నారో, వారు దేవుణ్ణి స్తుతించగలుగుతారు. వారు దేవునికి రక్షణ మహిమ ప్రభావములని దేవుణ్ణి ఆరాధిస్తారు. 2వ వచనాన్ని చదువుదాం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము నుండి 20వ అధ్యాయం వరకు మనము చూసినట్లయితే దేవుని యొక్క కఠినమైనటువంటి తీర్పు, దేవుని యొక్క ఉగ్రత ఎట్టిదో మనకు కనిపిస్తుంది. అవన్నీ జరిగిన తర్వాత కూడా అక్కడ పరలోకమందు ఉంటున్నటువంటి వారు అంటూ ఉన్నారు, నీ యొక్క తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి. భూమి మీద జరిగినటువంటి భయంకరమైనటువంటి విపత్తు తర్వాత వారు అంటూ ఉన్నారు, ప్రభా నీ తీర్పు సత్యమైంది, న్యాయమైంది. ఎందుకంటే దేవుడు నేటికి నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు, నేటికి ఇస్తూనే ఉన్నాడు. ఒక మనిషికి 3 సార్లు అవకాశం ఇస్తే ఎక్కువ, అయితే దేవుడు నేటికి నీకు 100 సార్లు, 1000 సార్లు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఆయన రక్షణ సువార్తను నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు, ఆయన వాక్యమును నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. నీవు రక్షింపబడి దేవుని వాక్య ప్రకారం నీ జీవితాన్ని సరి చేసుకోవాలని ఆయన ప్రతి మనిషికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. కనుక ఆయన తీర్పులు న్యాయమైనటువంటివి, సత్యమైనటువంటివి. 16వ అధ్యాయంలో మనం చూసాం, దేవుని కోపముతో నిండి ఉన్నటువంటి 3వ పాత్ర నదుల మీద, జలధారుల మీద కుమ్మరించబడినప్పుడు అక్కడ కూడా బలిపీఠము చెప్తూ ఉంది, అవును నీ యొక్క తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి. దేవుని కోపముతో నిండి ఉన్నటువంటి ఆ యొక్క 2వ పాత్ర సముద్రము మీద కుమ్మరించబడినప్పుడు ఆ యొక్క సముద్రము నీరన్నీ కూడా పీనుగు రక్తము వంటిదయింది. దేవుని కోపముతో నిండి ఉన్నటువంటి 3వ పాత్ర నదుల మీద, జలధారల మీద కుమ్మరించబడినప్పుడు ఆ నీరంతా రక్తముగా చేయబడింది. అప్పుడు అక్కడ ఒక స్వరం చెప్తుంది, ఇంత జరిగినా పర్లేదు ప్రభా, నీ యొక్క తీర్పు న్యాయమైనటువంటిది, సత్యమైనటువంటిది. ఎందుకో తెలుసా? ఈ లోకము యేసును అంగీకరించినటువంటి వారిని, ఈ లోకము నీ వాక్యమును ప్రకటించినటువంటి వారిని చంపింది. వారి రక్తము ఈ భూమి మీద ప్రవహించేటట్లు చేసింది. కాబట్టి ఈరోజు వారు త్రాగుటకు నీవు ఆ నీటిని రక్తంగా చేశావు. నీవు చేసింది న్యాయమైనది, సత్యమైనది. కాబట్టి నీ జీవితంలో ఏమి జరిగినా నీవు ఏదో దేవుడు నీకు అన్యాయం చేశాడని నీవు అనుకోవద్దు. ఒక శ్రమ వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, నీవు అనుకున్నటువంటి ఒక పరిస్థితిని నీవు ఎదుర్కొన్నా నీ జీవితంలో నీవు దేవుడు ఏదో అన్యాయం చేశాడని నీవు దేవుని పైన సనగద్దు, గొనగద్దు. నీ జీవితంలో నీవేం చేయాలంటే, దేవుడు నా జీవితంలోనికి ఈ పరిస్థితిని తీసుకొని వచ్చాడంటే, దేవుడు నా జీవితంలోనికి ఈ యొక్క పరిస్థితిని అనుమతించాడంటే దేవుడు న్యాయమైనటువంటి వాడే. హల్లెలూయా.
నేనే ఎక్కడో పొరపాటు చేశాను, నేనే ఎక్కడో తప్పు చేశాను, నేనే ఎక్కడో దేవునికి అవిధేయత చూపానని నీవు గుర్తించాలి. ఆయన తీర్పు సత్యమైనది, న్యాయమైనటువంటిది. సరే, మనము 3వ వచనం చదువుదాము. ఆ పట్టణపు పొగ యుగ యుగముల పైకి లేచుచున్నది. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేస్తుంది. అంటే అంత పూర్తిగా మహాబబులోను కాలిపోయింది. 18వ అధ్యాయంలో మనం చూసాము, దానికి తీర్పు తీర్చు దేవుడు బలిష్ఠుడైనందున అది అగ్ని చేత కాల్చివేయబడుతుంది. యేసుని ఎరగని వారు, యేసును ఎరిగి కూడా యేసు మాటల ప్రకారం, దేవుని వాక్య ప్రకారము నడవని ప్రతి జీవితము కాల్చివేయబడుతుంది. జాగ్రత్త, నీవు మహాబబులోనులాగా నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను చక్కగా ఉన్నాను, నేను విధవరాలను కాను, నాకేమీ తక్కువ కాదు, అన్నీ నా దగ్గర ఉన్నాయి, ధనం ఉంది, రాజులు నాకు సపోర్టుగా ఉన్నారు, రాజులు నాలో నుండి ఈ యొక్క భూమిని పరిపాలిస్తున్నారని ఆ యొక్క మహాబబులోను పొంగిపోయింది. అయితే దానికి తీర్పు తీర్చు దేవుడు బలిష్ఠుడు గనుక, దాని తీర్పు ఒక్క దినమే వచ్చింది గనుక తెగులు, మరణము దానికి సంభవించినట్లుగా 18వ అధ్యాయంలో మనం చూసాం. దాని పొగ యుగ యుగములు పైకి లేచే అంతగా కాల్చివేయబడుతుంది. 4వ వచనాన్ని చదువుదాం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. చూడండి, రెండవసారిగా 2వ వచనంలో అక్కడ ప్రభువుని స్తుతించుడి అని చెప్పబడింది. ఇక్కడ 3వసారి ప్రభువుని స్తుతించుడి అని చెప్పబడుతోంది. నిత్యము మనము దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ 24 పెద్దలు, ఆ 4 జీవులు ప్రభువుని స్తుతించమని దేవునికి నమస్కారము వారు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క 24 పెద్దలు ఎక్కడున్నారు, ఈ యొక్క 4 జీవులు ఎక్కడున్నాయి అని మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ధ్యానం చేశాం. దేవుని సింహాసనము చుట్టూ 24 సింహాసనములు వేయబడ్డాయి. వాటి మీద ఈ యొక్క పెద్దలు కూర్చుని ఉన్నారు. ఆ జీవులు కూడా ఆ సింహాసనము చుట్టూ ఎదుట ఉన్నాయని దేవుని వాక్యంలో మనం చూసాం. కాబట్టి ఒక మనిషి దేవునికి సమీపంగా జీవించాలి అన్నటువంటి ఆశను కలిగి ఉంటే ఆ మనిషి జీవితంలో ఆ మనిషి ఎప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఊరికే ఆశపడితే కాదు, నేను దేవునికి దగ్గరగా జీవించాలి, దేవునిలో ఎదగాలి, దేవునికి మరింత సమీపంగా నేను చేయబడాలి అన్నటువంటి ఆశ ఉంటే సరిపోదు. కానీ ఆ విధంగా ఉండాలి అంటే నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. 5-6 వచనాలు చదువుదాం. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం నొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. 8వ వచనం కూడా చదువుదాం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అందరూ కూడా, మనుషులందరూ, కొద్దివారేమి గొప్పవారేమి, అందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి అని మరొకసారి 4వదిగా చెప్పబడింది. 7వ వచనంలో కూడా ఆయనను స్తుతించుడి. ఎందుకంటే మొదటిగా ఆయనకే రక్షణ, మహిమ, ప్రభావములు చెల్లుతాయి కాబట్టి ఆయన్ని స్తుతించండి. రెండవదిగా ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి కనుక మీరు ఆయన్ని స్తుతించుడి. మూడవదిగా మహాబబులోనుకు దేవుడు సరైనటువంటి తీర్పు తీర్చాడు కాబట్టి ఆయన్ని స్తుతించుడి.
మీరు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. మొదటిసారి యేసు ప్రభువుల వారు ఆయన ఒక చిన్న శిశువుగా జన్మించాడు. కొంతమంది యేసు ప్రభుకి పెళ్ళయిందని కూడా కొన్ని కామెంటరీస్ రాశారు. అప్పుడు యేసు ప్రభుకి పెళ్ళి కాలేదు, కానీ యేసు ప్రభుకి పెళ్ళి అవుతుంది. ఆయన వరుడుగా రెండవసారి రానై ఉన్నాడు. మొదటిసారి ఆయన శిశువుగా వచ్చాడు, అయితే రెండవసారి ఆయన యవనస్తునిగా వచ్చి వివాహము చేసుకొననై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన సంఘమును వధువుగా చేసుకొనుటకు రానై ఉన్నాడు. కనుక మనము దేవుణ్ణి స్తుతించాలి. ఈ యొక్క సంఘము తన్ను తాను సిద్ధపరచుకొనినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తోంది. సంఘము పెండ్లి కుమార్తె ఎలా తన్ను తాను సిద్ధపరచుకొనిందంటే, నిర్మలమునైన సన్నపు నార బట్టలను ఆమె ధరించుకొని తన్ను తాను సిద్ధపరచుకునింది. ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, కొనుక్కుంటామనుకున్నారు ఎక్కడైనా. అందుకే అక్కడ చెప్పబడింది నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఏమిటంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పాపములో ఉంటున్నటువంటి మనలను నీతిమంతులుగా చేయడానికి పాపమెరుగని క్రీస్తును దేవుడు పాపంగా చేశాడు. క్రీస్తునందు దేవుని నీతిగా మనము చేయబడ్డానికి క్రీస్తు మన కొరకు పాపంగా చేయబడ్డాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. కనుక యేసు రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడినటువంటి మనము నీతిగా బ్రతకాలి. యేసు ప్రభువుని నమ్ముకునేశాను, బ్యాప్టిజం తీసుకున్నాను, పేరు మార్చుకున్నాను, ఆదివారం మందిరానికి వస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నానంటే సరిపోదు. ఇవన్నీ చేయాలి. అయితే ఇవన్నీ కూడా చేస్తున్న నీ బ్రతుకు నీతిగా ఉండాలి. నీ క్రియలన్నీ కూడా దేవుని నీతిని కనపరిచేవిగా ఉండాలి. నీ తలంపులు, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ చేష్టలు, నీ తీర్మానాలు, నీ నడవడిక, అలా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఏమన్నాడంటే, దుర్నీతి నుండి ఆయన మనల్ని ఎందుకు విడిపించాడంటే సత్క్రియల యందు ఆసక్తి గలవారిగా చేయడానికి. హల్లెలూయా. యేసును ఎరగక ముందు మనం అందరం కూడా దుర్నీతితో నింపబడినటువంటి వారమే. అందరము కూడా చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు క్రియలు, చెడు చేష్టలు, మన యొక్క హృదయం అంతా కూడా చెడుతనముతో నింపబడి ఉన్నది. అయితే ఆ యొక్క దుర్నీతి నుండి క్రీస్తు విడిపించి మనల్ని సత్క్రియల యందు ఆసక్తి గలవారిగా చేశాడు. గనుక ఇప్పుడు మనము నీతి క్రియలు చేసి, అంటే మన నీతిని ఆధారం చేసుకొని కాదు, మనిషి నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నది. ఎందుకంటే మనిషి నీతి ఏంటంటే 10 మర్డర్లు చేస్తాడు, ఒక దగ్గర అన్నదానం చేస్తాడు, 10 రేపులు చేస్తాడు, పైకి 10 మందికి చదువు చెప్పిస్తాడు, చదువుకు సహాయం చేస్తాడు. మనిషి నీతి అది. అంటే నేను ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, ఎన్ని ఘోరాలు చేసినా పర్లేదు, ఏదో ఒక మంచి పని చేస్తే ఆయన చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయని మనిషి భ్రమపడతాడు. అది మనిషి నీతి. కనుక ఆ నీతితో కాదు మనం సత్క్రియలు చేయాల్సింది, మనము దేవుని నీతితో. ఎందుకంటే దేవుని నీతిగా మనం చేయబడ్డాం. ఇప్పుడు లోకస్తులు మనకంటే ఎక్కువ అన్నదానాలు చేస్తారు, మనకంటే ఎక్కువ కానుకలు ఇస్తారు, మనకంటే ఎక్కువగా పేదవారికి సహాయం చేస్తారు. కాబట్టి యేసుని నమ్ముకున్నాం, క్రిస్మస్ వచ్చేసింది కాబట్టి మనం ఏదో 10 మందికి సహాయం చేద్దాం, పరలోకానికి వెళ్ళిపోతామంటే చాలా పొరపాటు చేస్తున్నారు. మీకంటే ఎక్కువ లోకస్తులు చేస్తున్నారు. అయితే మీ బ్రతుకులు మార్చుకోండి. క్రిస్మస్ సందర్భంగా మీ జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకోండి. ఇంకా ఎక్కడెక్కడ మీలో దుర్నీతి, పాపము, చెడుతనం ఉందో దాన్ని దేవుని యొక్క వాక్యపు వెలుగులో సరి చేసుకోండి. సంఘము తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక ఇప్పుడు మనము ఉత్సహించి సంతోషించదమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరలోకంలో ఎప్పుడు సంతోషం అంటే, ఎప్పుడు ఉత్సాహం అంటే, ఒక పాపి పాపాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించినప్పుడు. రెండవదిగా సంఘము క్రీస్తు యొక్క వివాహమునకు సిద్ధపరచుకొనినప్పుడు.
9వ వచనాన్ని చదువుదాం. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఈ యొక్క అధ్యాయంలో 2 విందులను గురించి వ్రాయబడి ఉన్నది. ఒకటి గొర్రెపిల్ల పెండ్లి విందు. ఈ యొక్క పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారందరూ కూడా ధన్యులని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. రెండవ విందు ఏంటంటే 17, 18 వచనములను మనం చదువుదాం. మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచి తిని, అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి, కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. చూడండి, ఒక విందు వచ్చి గొర్రెపిల్ల వివాహ విందు. ఈ విందుకు మనుషులు పిలువబడ్డారు. అయితే దేవుడు చేసేటువంటి మరొక విందు ఉంది. ఆ యొక్క విందుకు ఆకాశ పక్షులు పిలువబడ్డాయి. అక్కడ చెప్పబడింది, రాజుల యొక్క మాంసమును తినడానికి, బలిష్ఠుల యొక్క మాంసమును తినడానికి, అధిపతుల మాంసమును తినడానికి, గుర్రముల యొక్క మాంసమును తినడానికి, దాని మీద కూర్చున్నటువంటి వారి మాంసమును తినడానికి, కొద్దివారేమి గొప్పవారేమి వారి మాంసమును తినడానికి దేవుడు ఆకాశ పక్షులను పిలుస్తూ ఉన్నాడు. విందులో పాలు పొందుతావా, లేకపోతే నీవే విందులో ఆహారంగా మారుతావా? నీ చేతిలో ఉంది. ఒక విందులో నీవు క్రీస్తుతో కలిసి భుజించేటువంటి అవకాశం, ఇంకొక విందులో ఆకాశ పక్షులు భుజించేటువంటి ఆహారముగా మారిపోవడం. ఏదో ఒక విందులో తప్పకుండా నీవు ఉంటావు. నేను తప్పించుకుంటానంటే కుదరదు. గొర్రెపిల్ల వివాహ విందులో క్రీస్తుతో కలిసి భుజిస్తావా, లేకపోతే దేవుని విందులో క్రీస్తుకు విరోధంగా బ్రతికినటువంటి ప్రతి వాణ్ణి కూడా క్రీస్తు నోట నుండి వచ్చేటువంటి ఖడ్గము చేత ఆయన సంహరించినప్పుడు, ఈ భూమి మీద శవములు చల్లా చెదరై పడిపోయినప్పుడు దేవుడు ఆకాశ పక్షులను పిలిచి వాటికి విందు చేసేటప్పుడు ఆహారంగా మిగిలిపోతావా? నేటికి ఈ రోజుకి క్రీస్తు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. వస్తావా క్రీస్తు దగ్గరికి? ఆయన నీతో కలిసి, ఆయనతో నీవు కలిసి భోజనం చేయాలనే కదా ఆయన తలుపు యొద్ద నిలుచుండి తలుపు తడుతూ ఉన్నాడు. తీస్తావా నీ హృదయాన్ని? క్రీస్తుని ఆహ్వానిస్తావా నీ హృదయంలోనికి? ప్రభువా, నీవు కావాలి, నీతో కలిసి నేను భోజనం చేసే అనుభవం నాకు కావాలి. చాలామంది క్రైస్తవులు క్రీస్తును ఎరిగిన వారు క్రీస్తుతో భోజనం చేసే అనుభవం వారికి లేదు. ఇక్కడే దేవుని వాక్యమును భుజించే అనుభవం నీకు లేకపోతే అక్కడ కూడా దేవుడు విందు చేస్తూ ఉన్నాడు. ఆ విందులో నీవు ఆయన వాక్యాన్ని తినాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ను ఆరాధించాలి. అందుకే ఇక్కడే అలవాటు చేసుకోండి. సహజంగా తల్లిదండ్రులు ఆడబిడ్డలకు చెప్తూ ఉంటారు. నేను కూడా జెసికాకు చెప్తుంటాను, రేపు తెల్లారి ఇంకొక ఇంటికి నీవు వెళ్ళాలి కాబట్టి పలాంటి అలవాటు చేసుకోవాలి నీవు. ఎందుకంటే ఇక్కడ అలవాటు కాకపోతే అక్కడ నీకు అలవాటు కాదు. ప్రతి తల్లిదండ్రులు చెప్తారు, అమ్మ నీవు ఇది నేర్చుకోవాలి, దీన్ని నీవు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నీవు ఇక్కడ కాదు ఉండేది, ఇంకో దగ్గరికి వెళ్తావు. సంఘము కూడా అంతే. సంఘము యొక్క నివాస స్థలము ఇది కాదు. సంఘము యొక్క పౌరస్థితి పరలోకమందున్నది. హల్లెలూయా. మనము పరలోకములోనికి కొనిపోబడుతాం కనుక అక్కడి విషయాలను మనం ఇక్కడ అలవాటు చేసుకొనకపోతే అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత అక్కడి పౌరులుగా, క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా మనం బ్రతకలేం. కాబట్టి దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవుని వాక్యాన్ని భుజించే విషయంలో, ప్రార్థించే విషయంలో ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము ఇక్కడే తన్ను తాను సిద్ధపరచుకోవాలి. 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై
అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారం చేయము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పాను. చూడండి, ఈ విషయాలు యోహానుకు ఒక దూత చూపిస్తూ ఉంది. కాబట్టి యోహాను ఆ యొక్క దూతకు సాగిలపడి నమస్కారం చేయాలనుకున్నాడు. అయితే ఆ దూత చెప్తుంది, నీవు ఆ విధంగా చేయడానికి వీలు లేదు. యోహాను, నేను కూడా నీతో సహదాసుడనే, నాకెందుకు నమస్కారం చేస్తావు, నాకెందుకు సాగిలపడతావు? మనము కేవలము యేసుక్రీస్తుకు మాత్రమే సాగిలపడాలి. హల్లెలూయా. అది ప్రతి విశ్వాసి కూడా గుర్తుపెట్టుకోవాలి. నీవు ఎవరికి దేనికి సాగిల పడకూడదు. బైబిల్ దాన్ని అంగీకరించదు. నేను మనసులో యేసు ప్రభుని ఆరాధిస్తాను, 4 గోడల మధ్య యేసు ప్రభుకి ప్రార్థన చేస్తాను, బయటికి వచ్చిన తర్వాత అందరికీ పూజలు చేస్తానంటే బైబిల్ దాన్ని ఖచ్చితంగా ఒప్పుకోదు. బైబిల్ చెప్తుంది, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ఎవరైనా పరలోకములో యోహానుకు దర్శనాన్ని చూపిస్తున్నటువంటి ఆ దూతకు సహితము సాగిలపడడానికి వీళ్ళే. ఎందుకంటే ఆయన మనల్ని తన రక్తాన్నిచ్చి విమోచించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, సంఘముగా ఆయన కొన్నాడు, పెళ్లి కుమార్తెగా ఆయన తన వాక్కు చేత పరిశుద్ధాత్మ చేత సిద్ధపరిచాడు. 11వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు ఈ భూమి మీదకి వచ్చేటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించుచున్నాడు. ఇప్పుడు పరలోకము తెరవబడుట యోహాను చూశాడు. ఇప్పుడు ఆయన తెల్లని గుర్రము చూస్తూ ఉన్నాడు. ఆ తెల్లని గుర్రము మీద క్రీస్తు కూర్చొని ఉన్నాడు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన తెల్లని గుర్రము మీద వస్తాడు. హల్లెలూయా. మొదటిసారి యేసు ప్రభువుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సాత్వికుడై గాడిద మీద ప్రయాణం చేశాడు. అందుకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30 వచనాల్లో ఆయన ఏమంటూ ఉన్నారంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. నేను సాత్వికునిగా వచ్చాను కనుక ప్రతి మనిషికి ఒక అవకాశం యేసు ప్రభు దగ్గరికి రావడానికి. ఆయన సాత్వికుడు గనుక ఆయన చేతులు చాచి నా యొద్దకు రమ్మని పిలుపునిస్తూ ఉన్నాడు. అందుకే దానికి సాదృశ్యంగా ఆయన గాడిద మీద ప్రయాణం చేశాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. అయితే అదే యేసు ప్రభువుల వారు రెండవసారి ఆయన తిరిగి ఈ భూమి మీదకి రానయ్య ఉన్నారు. ఆయన ఎలా వస్తారంటే తెల్లని గుర్రము మీద ఆయన రారాజుగా వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సాత్వికుడుగా గాడిద మీద నడిచినటువంటి ఈ యొక్క తరుణములో నీ యొక్క హృదయాన్ని క్రీస్తుకి ఇస్తావా? లేకపోతే ఆయన రెండవసారి రారాజుగా తెల్లని గుర్రము మీద వచ్చినప్పుడు యేసును చూచి ఆయన ప్రభువుని గుర్తిస్తావా? యేసు తెల్లని గుర్రము మీద రారాజుగా వచ్చినప్పుడు ప్రతి మోకాలో యేసు నామమున వంగుతుంది, ప్రతి నాలుక ఇదిగో యేసు ప్రభువని ఒప్పుకుంటుంది. కానీ దట్ విల్ బి టూ లేట్. అయిపోయింది, సమయం అయిపోయింది. ఒక ఆఫర్ పెడతారు, ఆఫర్ డేట్ అయిపోతే ఇప్పుడంతా కామర్స్ కాబట్టి, షాపింగ్ అంతా ఆన్లైన్ కాబట్టి ఆఫర్ 12 గంటలకు అయిపోతే దాని తర్వాత అది అప్లై అవుతుందా? అవ్వదు. మీరు ఎన్నిసార్లు దాన్ని ఏం చేసినా అవ్వదు. ఎందుకంటే టైం అయిపోయింది, ఆటోమేటిక్గా ఆఫరు క్యాన్సిల్ అయిపోయింది. ఒక్క నిమిషం, ఒక్క సెకండు, రాత్రి 12 గంటలు దాటిపోతే ఆఫర్ ఏమైంది? అయిపోయింది. మీ వాచ్లో మీరు 11:30 పెట్టుకున్నా ఆఫర్ మళ్ళా రాదు.
ఏం చేసినా ఆఫర్ రాదు, టైం అయిపోయింది. యేసుప్రభు ఒక ఆఫర్ ఇస్తున్నాడు, నేను సాత్వికుడనై దీనునిగా ఈ భూమి మీదకి వచ్చాను. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీ ఆత్మలను రక్షించగలిగినటువంటి దేవుణ్ణి నేనే, రండి అని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ పిలుపును నీవు తిరస్కరిస్తే, ఈ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకొనకపోతే ఆయన తిరిగి రెండవసారి రారాజుగా వస్తాడు. ఈసారి ఆయన అధికారంతో వస్తాడు, ఈసారి ఆయన పరిపాలన చేయడానికి వస్తాడు, ఈసారి ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. అప్పుడు నీవేం చేసినా ఏమీ చేయలేవు. సమయం అయిపోయింది కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆయన తెల్లని గుర్రము ఎక్కి రారాజుగా రానయ్యున్నాడు. 12వ వచనాన్ని చదువుదాం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. చాలు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటి అధ్యాయంలో కూడా యోహాను యేసు ప్రభువుని చూచినప్పుడు ఈ యొక్క విషయాలను ఆయన తెలియజేశాడు. మనం వాటిని ధ్యానించుకున్నాం. గమనించండి, మొదటిసారి యేసు ప్రభువులు వారు వచ్చినప్పుడు ఆయన నేత్రములలో నుండి కన్నీరు కారింది. ఎందుకు కారిందంటే, ఆయన యెరూషలేమును చూచినప్పుడు, దేవుణ్ణి విడిచి తిరుగుతున్నటువంటి ప్రజలను క్రీస్తు చూచినప్పుడు ఆయన మనసు చలించిపోయి ఆయన కన్నీరు కార్చాడు. అయ్యో, ఎందుకు ఈ ప్రజలు నన్ను తిరస్కరిస్తూ ఉన్నారని. అయితే అదే యేసు ప్రభు రెండవసారి తిరిగి వచ్చినప్పుడు కాల్చగలిగినటువంటి అగ్ని జ్వాలల వలె ఆయన కన్నులు ఉన్నాయి. కాబట్టి నీ జీవితంలో యేసు దీనునిగా, సాత్వికునిగా, దయా కనికరములు కలిగినటువంటి వానిగా ఉండగానే నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? లేకపోతే ఆయన రౌద్రుడై ఆయన కోపముతో నిండినటువంటి పాత్రలను భూమి మీద కుమ్మరించినటువంటి తరువాత ఆయన ఈ భూమికి తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు నీవు ఆయన్ని చూచి రొమ్ము కొట్టుకునేటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి వద్దు. దాని తర్వాత అక్కడ చెప్పబడింది, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయి. మొదటిసారి యేసు ప్రభువులు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటము పెట్టబడింది. మానవుని యొక్క పాప పరిహారార్థమై ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించున్నట్లుగా ఆయన శిలువను ఎక్కుటకు ముందుగా ఆ యొక్క రోమియులు యేసు ప్రభువు యొక్క శిరస్సు మీద ముండ్ల కిరీటాన్ని పెట్టి రెల్లును తీసుకొని రెల్లుతో ఆయన తల మీద ఉంచబడినటువంటి ముండ్ల కిరీటాన్ని కొట్టినప్పుడు ఆయన తలలో నుండి రక్తము స్రవించింది. ఎందుకు ఆ వేదన, ఎందుకు ఆ బాధ, ఎందుకు ఆయన ఆ రీతిగా ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించాడంటే నిన్ను రక్షించడానికి, పాపము నుండి నిన్ను రక్షించడానికి, పాప బానిసత్వము నుండి నిన్ను విమోచించడానికి, ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన మొదటిసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించాడు. కడుక్కుంటావా నీ పాపములను ఆయన రక్తంలో? నీ దురాలోచనలను యేసు రక్తములో నీవు కడుక్కుంటావా? ఇప్పుడు కడుక్కొనకపోతే, ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికితే ఆయన రెండవసారి అనేకమైనటువంటి కిరీటములను ధరించుకొని ఈ యొక్క లోకానికి తీర్పు తీర్చడానికి రానయ్య ఉన్నాడు. దాని తర్వాత అక్కడ చెప్పబడింది, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. రక్తములో ముంచబడినటువంటి ఒక వస్త్రమును యేసు ప్రభువులు వారు ధరించుకున్నారంట. ఎందుకు ఆయన రెండవసారి వచ్చినప్పుడు రక్తములో ముంచబడినటువంటి వస్త్రమును ధరించుకొని వస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభువులు వారు ఈ యొక్క భూమి మీదకి వచ్చినటువంటి తరువాత యేసును తృణీకరించినటువంటి వారికి, దేవుని వాక్య ప్రకారము జీవించినటువంటి వారికి తీర్పు తీర్చబడుతుంది. ఎలా తీర్పు తీర్చబడుతుందంటే,
మనం గతంలో ధ్యానం చేశాము. దేవుని కోపముతో నిండి ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్ష తొట్టిలో ఏ విధముగా అయితే ద్రాక్షాలు త్రొక్కబడుతాయో ఆ విధంగా త్రొక్కబడుతారు. యేసు ప్రభువుల వారు మొదటిసారి ఆయన ఈ భూమి మీద మానవునిగా వచ్చినప్పుడు సిలువకు ఆయన చేతులు పాదములు కొట్టబడుటకు ఆయన తన వస్త్రములను తీసిచ్చేశాడు. అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు వాటిని పంచుకున్నారు. అయితే ఆయన రెండవసారి వచ్చినప్పుడు రక్తములో ముంచబడినటువంటి వస్త్రమును ధరించుకొని రానై ఉన్నాడు. కనుక ఆయన కార్చినటువంటి రక్తంలో నీ బ్రతుకును కడుక్కుంటావా? నీ హృదయాన్ని, నీ జీవితాన్ని శుద్ధి చేసుకుంటావా? దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము. అందుకే ఆయన మొదటిసారి ఆయన వాక్యమై ఉన్నటువంటి ఆ యేసు శరీరధారిగా వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చి నివసించింది. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించటానికి. దాని తర్వాత 14వ వచనం, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. చూడండి, తెల్లని గుర్రము మీద ఆసీనుడై వస్తున్నటువంటి యేసు ప్రభుని ఎవరు వెంబడిస్తున్నారంట? శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభువులు వారు మొదటిసారి ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఇక సిలువ వేయబడ్డానికి ముందు యెరూషలేమునకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన దీనుడై, సాత్వికుడై, ఆయన గాడిద మీద ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు యేసును వెంబడించినటువంటి వారు తమ వస్త్రములను దారి పొడుగునా వేశారు. ఎవరైతే ఆ విధముగా తమ వస్త్రములను తీసి, తమ పాపములను తీసి, తమ చెడు జీవితమును తీసి యేసు చేతులలో పెట్టారో, యేసుకిచ్చారో, ఇప్పుడు యేసు వారికి శుభ్రమైన తెల్లని నారబట్టలు ఇస్తున్నాడు. హల్లెలూయా! ఇచ్చావా నీ పనికిరాని వస్త్రాలను క్రీస్తుకు? ఇంకా పాపాన్ని ధరించుకున్నావా? ఇంకా ఈ లోక పాప భోగములను నీవు కలిగి ఉంటూ యేసును వెంబడించాలనుకుంటున్నావా? అది అసాధ్యం. అక్కడ యేసును వెంబడించినటువంటి వారు తమ వస్త్రములను ఆయన వెళ్తూ ఉండగా దాని మీద పరిచారు. ఎందుకంటే ఆ వస్త్రముల మీద యేసు నడవాలి. నీ పాప జీవితముపై క్రీస్తు అధికారిగా, ప్రభువుగా నీవు చేసుకొనినప్పుడే నీవు రక్షింపబడతావు. ఊరినే యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకుంటే కాదు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటూ ఉన్నావంటే ఇక నీ జీవితంలో ఏది నీ మీద ప్రభుత్వం చేయకూడదు. పాపము నీ మీద ప్రభుత్వం చేయకూడదు. ఇక నీవు పాపానికి దాసునిగా, దాసురాలుగా ఉండటానికి వీలు లేదు. ప్రభువే నా జీవితంలో ప్రభుత్వం చేయాలి. ఎవరిని ప్రభువు అని పిలుస్తారంటే ఎవరైతే ప్రభుత్వం చేస్తారో, ఎవరైతే నీ జీవితాన్ని నడిపిస్తారో. కాబట్టి నీలో ఉన్నటువంటి అక్రమ సంబంధమైనటువంటి ఆ యొక్క నీ వస్త్రాలను యేసుకి చేయాలి. నీలో ఉన్నటువంటి మోసం అన్నటువంటి వస్త్రములను నీవు యేసు ఎదుట పరచాలి. నీలో ఉన్నటువంటి కామము, మోహము, వ్యభిచారము, అబద్ధము, కుళ్ళు, ఇవన్నీ కూడా యేసు ఎదుట పరిచేయాలి. పరిచినప్పుడు ఆయన నీకు తెల్లని, శుభ్రమైన తెల్లని నారబట్టలు ఇస్తాడని, వాటిని ధరించుకొని ఆయనను వెంబడిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దాని తర్వాత మనం చూసినట్లయితే 15వ వచనం, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రెండవసారి యేసు ప్రభువులు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నోట వాడి అయినటువంటి ఖడ్గము బయలు దేరుతూ ఉంది. ఎందుకు?
జనులను కొట్టడానికి. అయితే యేసు ప్రభువులు వారు మొదటిసారి ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నోట నుండి మనిషికి రెండవ జన్మను కలిగించేటువంటి వాడి అయిన ఖడ్గము బయటికి వచ్చింది. హల్లెలూయా. ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటలు మనిషికి రెండవ జన్మను అనగా నూతన జన్మను కలుగజేశాయి. అంటే నేను పాపిని, యేసు నాకు కావాలి, నేను నా పాపాన్ని విడిచి యేసును వెంబడించాలి, దేవుని వాక్య ప్రకారము జీవించి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, ఇక నేను ఇంతకు ముందు ఉన్నట్లుగా ఉండకూడదు అన్నటువంటి పశ్చాత్తాపమును మానవునికి కలిగించి నూతన జన్మను ఆయన మాటలు ప్రసాదించాయి. అయితే రెండవసారి యేసు ప్రభువులు వారు తిరిగి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నోట మనుష్యులకు రెండవ మరణమును కలుగజేసే దానికి వాడి అయిన ఖడ్గము బయలుదేరుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నూతన జన్మను గురించి, రెండవ జన్మను గురించి మాట్లాడుతోంది, రెండవ మరణమును గురించి కూడా మాట్లాడుతూ ఉంది. రెండవ జన్మ అనగా నూతన జన్మ, తిరిగి జన్మించేటువంటి అనుభవం లేని ప్రతి మనిషి రెండవ మరణములో పాలు పొందుతాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో దాని గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ భూమి మీద నీవు మనిషిగా జన్మించావు, అయితే నీవు తిరిగి జన్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భూమి మీద నీవు మరణిస్తూ ఉన్నావు, క్రీస్తును ఎరగకుండా నీవు మరణిస్తే నీవు మరలా రెండవ మరణములో అనగా అగ్నిగుండములోనికి త్రోయబడేటువంటి పరిస్థితి ఉన్నదని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. రెండవ జన్మ పొందకుండా మరణిస్తే రెండవ మరణం. ఆ యొక్క నూతన రెండవ జన్మను నీకు ప్రసాదించడానికే యేసు మొదటిసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తన నోటిని తెరిచి దేవుని అద్భుతమైనటువంటి మాటలను బోధించాడు. హల్లెలూయా. అందుకే ఆ సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు క్రీస్తు నోట నుండి వెలువడినటువంటి ఆ జీవపు మాటలు మనిషి వింటూ ఉన్నప్పుడు మనిషి తిరిగి జన్మించేటువంటి అనుభవంలోనికి వస్తాడు. హల్లెలూయా. వచ్చావా? నీవు తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి తిరిగి జన్మించావా? వదిలిపెట్టావా నీ పాత జీవితాన్ని? దాని తర్వాత వచ్చిన చదువుదాం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన తిరిగి రెండవసారి వచ్చినప్పుడు ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా వస్తాడు. హల్లెలూయా. మొదటిసారి రక్షకునిగా వచ్చాడు, ఇమ్మానుయేలుగా వచ్చాడు, స్వస్థపరిచేటువంటి ఒక వైద్యునిగా ఆయన వచ్చాడు, నిన్ను నడిపించేటువంటి ఒక నావికుడిగా ఆయన వచ్చాడు, నీకు బోధించేటువంటి ఒక టీచర్గా ఆయన వచ్చాడు. ఇప్పుడు నీవు ఆయన చేత నడిపించబడకుండా, ఆయన చేత బోధించబడకుండా, ఆయన చేత రక్షింపబడకుండా, ఆయన చేత నీ జీవితాన్ని బాగు చేసుకోకుండా బ్రతికితే ఆయన రెండవసారి తిరిగి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, దేవాది దేవునిగా తిరిగి రానై ఉన్నాడు. ఆయన తీర్పులో మనము పాలు పొందకూడదనే, దేవుని యొక్క ఉగ్రత మన మీదికి రాకుండా ఉండాలనే దేవుడు క్రీస్తును పంపించాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. 17-18 వచనాలు మనం ఆల్రెడీ చూసాం. 19 నుండి 21 వరకు మనం చదువుకుందాం. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగ ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినెను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 2 విధములైనటువంటి క్రూర మృగాలు వచ్చాయి. మొదటి మృగము ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రములో నుండి పైకి వచ్చింది. రెండవ మృగము భూమిలో నుండి
వచ్చింది. సముద్రములో నుండి వచ్చినటువంటి ఆ యొక్క క్రూర మృగము క్రీస్తు విరోధని చెప్పుకున్నాము. భూమిలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క మృగము అబద్ధ ప్రవక్తని చెప్పుకున్నాం. ఇక్కడ వారిద్దరూ కూడా మండుచున్నటువంటి అగ్నిగుండములో పడవేయబడ్డారు. వీరు గుర్రము మీద కూర్చున్నటువంటి ఆ యేసు ప్రభువు వెనుక గుర్రముల మీద వస్తున్నటువంటి వారితో యుద్ధం చేయాలని ప్రయత్నం చేశారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనములో మనం చూసాం, వారు గొర్రెపిల్లతో యుద్ధము చేశారు. కానీ గొర్రెపిల్ల రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయినందునను తనతో ఉండినటువంటి వారు, పిలువబడినటువంటి వారును, ఏర్పరచబడినటువంటి వారును, నమ్మకమైనటువంటి వారైనందునను ఆయనే గెలిచాడు. కాబట్టి చివరిలో ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. ఈ యొక్క యుద్ధంలో అబద్ధ క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త ఇద్దరు కూడా అగ్నిగుండంలో వేయబడతారు. ఇక్కడ ఇంకా మహా ఘటసర్పమైనటువంటి సాతాను ఇంకా వేయబడలేదు. 20వ అధ్యాయంలో వేయబడతాడు. అయితే ఇక్కడ వీరిద్దరూ కూడా అగ్నిగుండములో వేయబడ్డారు. ఆ యుద్ధంలో నీవు క్రీస్తు పక్షంగా ఉండి యుద్ధం చేస్తావా, లేకపోతే క్రీస్తుకు విరోధి పక్షంలో ఉండి ఓడిపోతావా? నీవు ఆలోచన చేసుకో. ఎవరి పక్షంగా నీవున్నావు? క్రీస్తు పక్షంగా నీవున్నావా? ఎవరు ఆ యొక్క క్రీస్తుతో ఉండటానికి అర్హులంటే 17వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడింది, క్రీస్తుతో కూడా అనగా గొర్రెపిల్లతో కూడా ఉన్నటువంటి వారు, పిలవబడినటువంటి వారును, ఏర్పరచబడినటువంటి వారును, నమ్మకమైనటువంటి వారు. నీవు క్రీస్తుకు నమ్మకంగా బ్రతుకకపోతే నీవు క్రీస్తుతో కలిసి యుద్ధం చేసే అవకాశం లేదు. ఎంత నమ్మకంగా నీవు క్రీస్తుకు బ్రతుకుతున్నావు? బైబిల్ చదవడమే కాదు, ప్రార్థన చేయడమే కాదు, మందిరానికి రావడమే కాదు, నీ పేరు క్రిస్టియన్ పేరుగా మార్చుకోవడమే కాదు, ఇవన్నీ కూడా మంచిదే, ఇవన్నీ కూడా చెయ్యాలి. అయితే క్రీస్తుకు నమ్మకంగా నీవు బ్రతకాలి. అంటే ఆయన ఏం చెప్పాడో దాన్ని చెయ్యాలి. ఆయన దేన్ని చేయొద్దన్నాడో దాన్ని చేయకూడదు. ఒక భర్తకు ఒక భార్య నమ్మకంగా బ్రతుకుతూ ఉంది అంటే ఆ భర్తకు విధేయత చూపడాన్ని బట్టే. మనందరము కూడా క్రీస్తుకు వధువుగా ఉన్నాం, కన్యకగా మనము క్రీస్తుకు ప్రదానం చేయబడతాం. కాబట్టి ఆ భర్త అయినటువంటి క్రీస్తుకు మనము విధేయతను చూపి మనము మన నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవాలి. ఒకవేళ యేసు ప్రభు తిరిగి రెండవసారి వచ్చినప్పుడు నీవు తిండివి కాకుండా నీవు క్రీస్తుతో తినాలి అంటే నీవు క్రీస్తుతో యుద్ధం చేయాలి. ఎందుకంటే ఎవరెవరైతే ఓడిపోయారో, ఎవరెవరైతే ఆ యొక్క గుర్రము మీద కూర్చున్నటువంటి వాని నోట నుండి వచ్చినటువంటి ఖడ్గము వలన హతము చేయబడ్డారో వారి యొక్క శవములు ఆకాశ పక్షులకు ఆహారం అవుతాయి. ఆకాశ పక్షులు వాటిని తింటాయి. ఎంచుకో, ఈ రోజుకి, ఈ సమయానికి, ఇప్పటికీ దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీవు క్రీస్తుతో కలిసి తింటావా, లేకపోతే నిన్ను తినే పక్షులకు ఆహారం అవుతావా? రెండు గొప్ప అవకాశాలు నేడు దేవుడు నీ ముందర ఉంచాడు. క్రీస్తుతో తింటావా? క్రీస్తుతో తినాలంటే ప్రతిరోజు ఆయన వాక్యాన్ని తినాలి. ప్రతిరోజు ఆయన వాక్య బలము చేత నీ అంతరంగ పురుషుడు బలపరచబడాలి. హల్లెలూయా. లేదు, ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని నీవు కొనసాగిస్తే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీవు బ్రతికితే, క్రీస్తుని నీవు తృణీకరిస్తే, ఒక రోజుకి పక్షులు తినే ఆహారంగా నీ బ్రతుకైపోతుంది. అయితే దేవుడు ఆ విధమైనటువంటి స్థితిలో నిన్ను చూడాలని ఇష్టపడడం లేదు. అందుకే నేటికి ఆయన తన వాక్యాన్ని నీకు వినిపింపజేస్తున్నాడు. అందుకే జరగబోవు అతి భయంకరమైనటువంటి సంఘటనలను ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఆయనతో కలిసి తినున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుడు మా తండ్రి, జరగబోవు సంఘటనలన్నిటినీ ప్రభువా
మీరు మీ వాక్యంలో రాయించినందుకే మీకు స్తోత్రాలు. మీరు తిరిగి గుర్రము మీద రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, దేవాది దేవునిగా రానయ్యి ఉంటున్నందుకే మీకు స్తోత్రాలు నాయనా. మీరు వచ్చినప్పుడు మేము గొర్రెపిల్ల వివాహ విందులో మీతో కలిసి భోజనం చేసే అనుభవాన్ని మాకు దయచేయండి. మిమ్మల్ని విసర్జించి, తృణీకరించి, మీ వాక్యానికి అవిధేయత చూపి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ప్రభువా, మేము మీరు చేసేటువంటి ఆ యొక్క ఆకాశ పక్షుల విందులో ఆహారం కాకుండా కృప చూపించమని, రక్షణ మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.